గుత్తిలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకి శివకుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. గుత్తి పట్టణంలో ఎన్టీఆర్ కూడలి బీజేపీ జెండా స్తూపం వద్ద బీజేపీ పార్టీ గుత్తి మండలం పట్టణ మండల అధ్యక్షులు బలక నారాయణరెడ్డి బాలకృష్ణ అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుడిసె దేవానంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ మోక్ష ఉపాధ్యక్షులు సాకి శివకుమార్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ప్రభుబాబు పాల్గొని శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జూన్ 23 వర్ధంతి సందర్భంగా జూలై 6 వరకు దాదాపు 15 రోజులు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుడు డిపి రంగరాజు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోక్ష కార్యవర్గ సభ్యులు కెఎం, నియోజకవర్గ కో కన్వీనర్ ఆదినేని రామాంజనేయులు, గుత్తి బీసీ లీగల్ సెల్ గంగాధర్ కుమార్, రొయ్యల నారాయణ, పట్టణ ఉపాధ్యక్షుడు వెంకటప్రసాద్, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, నాగేపల్లి లక్ష్మయ్య, జయం మాణిక్యం, బసప్ప యాదవ్, ఈశ్వర్ రెడ్డి, గంగాధర్ స్వామి, లక్ష్మీనారాయణ, వలి, సతీష్, భాస్కర్, సురేష్, జానకిరామ్, కవిత, శర్మ, విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షుడు శంకర్ నారాయణ గుప్తా, ఉపాధ్యక్షుడు తిప్పేస్వామి, గుత్తి ఎంఆర్పిఎస్ లాలప్ప, కార్యకర్తలు వీరారెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి జాతీయవాదంతో ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ప్రతి ఒక్క మనిషికి ఒకే హక్కు, దేశం కోసం బలి అయినటువంటి బలిదానమైనటువంటి ఆ యొక్క పెద్ద నాయకుడిని గుర్తించుకొని 15 రోజులు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం రాష్ట్రం మొత్తం కూడా జిల్లాలలో, మండలాలలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మన దృష్టికి రావడము, ఈరోజు మన యొక్క ముఖ్య అతిథిని రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుప్తే దేవానంద గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన కాలగడ్డ అంజేశ్వరం రావడము, మరియు అక్కడ రామయ్య స్కూల్లోనూ మరియు గర్ల్స్ స్కూల్ దగ్గర కూడా చెట్లు నాటే మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక నాటితే మనకి వాతావరణం కాలుష్యం లేకుండా, అలాగే నీటి కొరత లేకుండా, సకాలంలో వర్షాలు వచ్చి రైతాంగం వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యాలతో అవసరం. కాబట్టి చెట్లు ఉంటేనే మనకి వాతావరణంలో వర్షాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులకి, రాష్ట్ర నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.